భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో భద్రాచలం వద్ద 43 అడుగుల గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ తొలి ప్రమాద హెచ్చరిక దాటి దూసుకెళ్తోంది. విదర్భ, ఛత్తీస్గఢ్, ఉత్తర తెలంగాణ, మరాఠ్వాడా ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంద్రావతి, ప్రాణహిత వంటి ప్రధాన ఉపనదుల్లో భారీ ప్రవాహం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు దిగువకు చేరుతుండటంతో భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో గోదావరి ప్రవాహం, ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షపాతం, ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే నీటి పరిమాణాన్ని బట్టి రానున్న గంటల్లో వరద పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున అధికారిక బులెటిన్లను మాత్రమే విశ్వసించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 2-3 రోజులుగా అల్పపీడన ద్రోణి ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రలోని విదర్భ ఏరియాల మీద అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ప్రాణహిత, ఇంద్రావతి నదులలో, వాటి ఉపనదులలో భారీ వర్షపాతం నమోదవటం వల్ల నిన్నటి నుంచి గోదావరి వరద 16 అడుగుల నుంచి ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి 43 అడుగులకు చేరినది. ఈ వరద ప్రవాహం ఇంకా పెరిగి ఇవాళ సాయంత్రం, రాత్రి వరకు 8-9 గంటల వరకు రెండవ ప్రమాద హెచ్చరిక దాటి మూడవ ప్రమాద హెచ్చరిక దగ్గరకు చేరుకునే అవకాశం కూడా ఉన్నది. ఛత్తీస్గఢ్ లో ప్రస్తుతానికి ఉపనదులన్నీ తగ్గుముఖం పట్టినాయి. మహారాష్ట్రలోని ప్రాణహిత, ఇంద్రావతి, వేన్గంగా, పేన్గంగా, వార్ధా నదులు స్టడీగా ఉన్నాయి. ప్రస్తుతానికి కొన్ని నదులు ఉప్పొంగుతున్నాయి. వాటి వల్ల సాయంత్రం వరకు ఇట్లానే పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక చేరుకొని రాత్రి వరకు ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటి నుంచి రాత్రి వరకు ఇంకేమన్నా వర్షపాతం నమోదైతే ఇంకా ఈ వరద మూడో ప్రమాద హెచ్చరిక దాటి 55 అడుగులు పైన కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. లోతట్టు ప్రాంతాలకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులకు, మండల పరిషత్ వాళ్లకు, అగ్రికల్చర్ వాళ్లకు, R&B అన్ని డిపార్ట్మెంట్లకు తగు సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.